వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఈరోజు ఒకటి కాదు రెండు అరుదైన ఫీట్లు సాధించింది. అదే 2 గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు లిఖించింది. అది కూడా యోగాకి సంబంధించి. గతంలో గుజరాత్లో 147,000 మందితోటి ఒకే చోట ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించి ఆ రోజు గిన్నెస్ బుక్ రికార్డ్ నెలకొల్పితే ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించి వైజాగ్ సాగర తీరంలో 3 లక్షల మంది రిజిస్టర్డ్ వ్యక్తులతో అంటే వచ్చినటువంటి వాళ్ళతోటి అందులో పార్టిసిపెంట్స్ ఒకే చోట 3 లక్షల మందితోటి ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. అందులో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రి లోకేష్, ఇతర మంత్రులు, అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే సామాన్య ప్రజలు కూడా, అలాగే సెలబ్రిటీస్ కూడా చాలామంది రిజిస్టర్ చేసుకొని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో మొత్తం 3 లక్షల మంది పైచిలకు దాదాపుగా విశాఖ నుంచి భోగాపురం వరకు కూడా ఏర్పాటు చేసినటువంటి వేదికలో ఇంతమంది పాల్గొని నేరుగా డైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి పాల్గొని ఈ రికార్డుని స్థాపించారు. ఇదే ఘనత అనుకుంటే సరే, ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి రికార్డుదే ఉంది, ఖచ్చితంగా ఇంకా ఎక్కువే వస్తారు పెట్టాలి అనుకుంటే అనుకోవచ్చు. కానీ మీరు కాదు సార్, మీరంతా పెద్ద వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని శాసించేటువంటి వాళ్ళు, మిమ్మల్ని తోసిరాజని మేము కూడా మీతో సమానంగా గిన్నెస్ రికార్డ్ నెలకొల్పాము అంటూ మన ఆంధ్ర రాష్ట్ర గిరిజన బిడ్డలు వాళ్ళు నెలకొల్పారు రికార్డు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే, సూర్య నమస్కారాల్లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్య నమస్కారాల్లో గిరిజన విద్యార్థులు గిన్నెస్ రికార్డుని నెలకొల్పారు. దాదాపు 25,000 మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఈ రికార్డు కోసం విద్యార్థులు కృషి చేశారు. దీనికి సంబంధించి ఇంతకు ముందు ఎవరి పేరు మీద ఈ రికార్డు ఉందంటే, ఏప్రిల్ 7, 2025న అరకు వ్యాలీలో జరిగింది ఇది. ఈ 25,000 మందితోటి దాదాపు అందులో అక్కడ 20,000 మంది విద్యార్థులు అందులో పాల్గొని 13,000 మంది బాలికలు 2 గంటల్లో 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ సాధించారు. అయితే ఈసారి 25,000 మంది విద్యార్థులు ఆ రికార్డుని బ్రేక్ చేశారు. మొత్తం 12 ఆసనాలు శ్వాసతో సమన్వయాన్ని చేసుకుంటూ 108 సూర్య నమస్కారాలని. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు, చిన్నపాటి సౌండ్ వస్తుంది. ఇలా అనుకుంటూ ఉంటా ఆ బ్రీత్ తీసుకోవడానికి. ఎందుకంటే క్లోజ్డ్ రూమ్లో ఉండి మేమే ఇలా చేస్తున్నప్పుడు, ఓపెన్ ఎయిర్లో ఉండి 25,000 మందిలో ఉండి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకెంత ఉండాలి. సో ఈ అరుదైనటువంటి ఫీట్ని సాధించారు. అది కూడా ఆషామాషిగా కాదు, ఏదో వచ్చాము కనిపిస్తున్నారు కాబట్టి గ్రీన్ మ్యాట్ వేసేసి అందులో గ్రాఫిక్స్ వేసేసి ఇంతమంది వచ్చారని చెప్పుకోవడానికి కూడా కాదు. అక్షరాల 25,000 మంది వాళ్ళ పేరు, ఊరు, డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ అన్నిటితోటి రిజిస్టర్ చేసుకొని ఆ రిజిస్టర్డ్ సర్టిఫికేట్స్ కూడా. సో గిన్నిస్ ప్రతినిధులు వచ్చారు. గిన్నిస్ ప్రతినిధులు వచ్చి వాళ్ళకి రేపు ఎల్లుండో సర్టిఫికేట్ని ప్రదానం చేయబోతున్నారు అఫీషియల్గా. సో ఆంధ్రప్రదేశ్ ఈరోజు చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. 2 గిన్నెస్ రికార్డులు సాధించింది. మరి వచ్చే సంవత్సరం యోగా దినోత్సవం వచ్చేసరికి మరి ఇంకా ఏ స్టేట్ ఆంధ్రప్రదేశ్తో పోటీ పడుతుందో, లేదంటే మళ్ళీ ఆంధ్రప్రదేశే మళ్ళీ కొత్తగా ఈ రికార్డుని సాధిస్తుంది అనేది చూడాలి. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా యోగా దినోత్సవం శుభాకాంక్షలు. యోగా మీద నేనేం ప్రవచనం చెప్పదలుచుకోవట్లేదు. యోగా వల్ల ఉపయోగాలు ఏంటి ఇదేంటో చెప్పుకుంటూ పోతే ఎవరికి పెద్దంతగా ప్రస్తుతానికి నచ్చదు. బట్ యోగా వల్ల మన సాధారణ దైనందిన జీవితం కూడా మెరుగుపడుతుంది అని చెప్పడం అంతే, ఎందుకంటే పెద్దలు చెప్పినటువంటి మాట. సో దీని మీద మీ అభిప్రాయాన్ని, ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనత మీద, ముఖ్యంగా గిరిజన బిడ్డలు సాధించిన ఘనత మీద మీ అభిప్రాయాన్ని, అలాగే మీ శుభాకాంక్షలను కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.